ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఓ సామాజిక వర్గం నేతలు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఆ కులానికి సంబంధించిన కీలక నేతలంతా ఉన్నారు. ఎంతో మంది ఉన్నా ఆ ఇద్దరి మధ్య తరచూ మెసేజ్ల వార్ నడుస్తోంది. ఒకరిని దూషిస్తూ మరొకరు పరస్పరం మెసేజ్లు పెట్టుకున్నారు. ఇంతలోనే మధ్యలో ఒకరు ఓ మెసేజ్ పెట్టారు. ఆ మెసేజే అతని హత్యకు కారణమైంది. సూర్యాపేట జిల్లాలో జరిగిన వాట్సాప్ మర్డర్ కలకలం రేపుతోంది. సూర్యాపేట జిల్లా పద్మశాలి సంఘం సభ్యుల మధ్య గొడవ ఇది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు పరాకాష్ఠకు చేరాయి. వాళ్లల్లో ఒకరు పద్మశాలి సంఘం ప్రస్తుత అధ్యక్షుడు అప్పం శ్రీనివాస్ అయితే మరొకరు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న శ్రీరాముల రాములు. వీరిద్దరి మధ్య నెలకొన్న విభేదాలు, వాగ్వాదాలు, దూషించుకోవడం ఇదిగో ఇలా జరుగుతుండేవి. తిట్టుకోవడంతో మొదలైన వీరిద్దరి గొడవ ఆ సామాజిక వర్గ సంఘం వాట్సాప్ గ్రూప్ లోకి చేరుకుంది. సూర్యాపేట పద్మశాలి కుల బంధువుల పేరుతో ఓ గ్రూప్ క్రియేట్ చేయడం, అందులో పరస్పరం మెసేజ్లు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం కూడా పద్మశాలి సంఘం ప్రస్తుత అధ్యక్షుడు అప్పం శ్రీనివాస్ ఒక మెసేజ్ చేశాడు. ఈ మెసేజ్ కిందనే శ్రీరాముల రాములు శ్రీనివాస్ ను టార్గెట్ గా చేసుకుని మరో మెసేజ్ చేశాడు. ఈ మెసేజ్లే కృపాకర్ మర్డర్ కు దారితీసింది. శ్రీనివాస్ రాముల మెసేజ్ల వారు కొనసాగుతుండగానే కృపాకర్ చప్పట్లు కొట్టేలా ఉండే ఎమోజీని పోస్టు చేశాడు. కృపాకర్ శ్రీనివాస్ వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అప్పటికే శ్రీనివాస్ రాములు మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతుండడం, ఈ సమయంలో కృపాకర్ ఎమోజీ పంపడంతో రాములు ఆగ్రహం పట్టలేకపోయారు. వెంటనే కృపాకర్ కు ఫోన్ చేసిన రాములు తీవ్ర పదజాలంతో దూషించాడు. అంతు చూస్తానని హెచ్చరించాడు. ఇదే విషయాన్ని కృపాకర్ శ్రీనివాస్ కు చెప్పడంతో ఆయన ఇచ్చిన సలహా మేరకు సూర్యాపేట పద్మశాలి భవనానికి చేరుకున్నాడు. వచ్చే నెల 3న పద్మశాలి సంఘానికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాములు వ్యవహార శైలి తనను బెదిరించిన విషయాన్ని సంఘంలోని ఎలక్షన్ ఆఫీసర్ దృష్టికి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆ విషయాన్ని గ్రహించిన రాములు, ఆయన కుమారుడు దయాకర్ మరికొంతమంది కలిసి ఆఫీస్కు చేరుకున్నారు. అక్కడ కృపాకర్ను చూసిన వీరంతా ఒక్కసారిగా బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారు. అందరూ కలిసి విచక్షణారహితంగా కొట్టడంతో అంతర్గతంగా అవయవాలు దెబ్బతిని కృపాకర్ స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో ఆందోళనకు గురైన రాములు బ్యాచ్ వెంటనే ఆటోలో కృపాకర్ను ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి పరారయ్యారు. కృపాకర్ను పరిశీలించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటన సూర్యాపేటలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. కొట్టి చంపేశారు. ఇది ఎంతవరకు న్యాయం? చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. మేము కేసు పెడుతున్నాం. ఇది ఇంతటితోనే క్లోజ్ అవ్వకుండా వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని మేము అనుకుంటున్నాం. అంటే ఎందుకు జరిగింది? దేనివల్ల ఇష్యూ కారణం ఏంటంట? అసలు కారణం ఇదే. మా నాన్న జస్ట్ ఒకరికి చప్పట్లు కొట్టాడు వాట్సాప్ లో అని చెప్పి వాళ్ళు బూతులు తిట్టారంట. అది ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది. ఇప్పటి వరకు తెలియదు అసలు. కొట్టారంట, పిలిపించారు, కొట్టారు, కొట్టి చంపేశారు. అక్కడ మళ్ళీ ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. చాలా మంది కూడా చూసారు. వాళ్ళ హ్యాండ్ ఉందా లేదా అనేది మాకు తెలియదు. మీరు ఏం కావాలండి? వాళ్ళకి శిక్ష పడాలి. ఎవరైతే ఏం చేశారో వాళ్ళకి శిక్ష పడాలి. అన్యాయంగా ఒక మనిషిని చంపినందుకు మా ఫ్యామిలీ ఎంతో బాధపడుతుంది. కృపాకర్ మరణ వార్త విన్న సంఘం నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. నిందితుడు గతంలో కూడా తమను బెదిరించాడని తెలిపారు. మరోవైపు ఈ ఘర్షణకు వచ్చే నెల 3న జరుగుతున్న ఎన్నికలు కూడా ఒక కారణంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఉండడంతో వచ్చే ఎన్నికల్లో రాములు అధ్యక్ష పదవికి పోటీ చేస్తూ నామినేషన్ వేశాడు. ఎన్నికల్లో నయానో భయానో నెగ్గడం కోసం ఈ దాడి చేసి వైరి వర్గానికి ఒక హెచ్చరిక పంపాలని ప్లాన్ చేశాడు. అయితే అది కాస్త హత్య వరకు దారి తీయడంతో ఒక్కసారిగా సంఘంలో కలకలం రేపుతోంది. ప్రస్తుతం నిందితులంతా పరారీలో ఉన్నారు. అయితే వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మృతుడి కుమార్తెతో పాటు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. మెసేజ్ పెడితే దానికి మానుపూరి కృపాకర్ గారు లైక్ కొట్టిండు, చప్పట్లు కొట్టిండు.
ఆ పాపానికి ఆయన ఇష్టం వచ్చినట్టు ఫోన్లో ఇష్టం వచ్చినట్టు తిట్టి ఆయన ఏం చేసిండు, ఎలక్షన్ ఆఫీసర్లకు నేను కంప్లైంట్ ఇస్తా అని చెప్పి ఇలా పొద్దున 12 గంటలకు ఎలక్షన్ ఆఫీస్కు పోయిండు. ఎలక్షన్ ఆఫీస్ అంటే పద్మశాలి భవనమే, వేరేదేం లేదు. అది కస్తూర్ బజార్లో ఉంది. ఆ భవనానికి పోయిన మనిషిని పట్టుకొని పాపం ఆయన మాలాంటి వాళ్ళ సలహా తీసుకొని పోయినా బాగుండేది. ఆయన ఒక్కడే పోయినట్టుంది. అక్కడనే కాసుకొని కూర్చున్నటువంటి శ్రీరాముల మనుషులు ఆయన కలిసి, ఆయన కొడుకు అందరు కలిసి కొట్టాడు మనిషి, కొట్టి చంపేసిరు మనిషిని. వానికి ఉరిశిక్ష చేయాల్సిందే, వాడిని నిలువున కాల్చేయాల్సిందే. నిజంగా చెప్తున్నా, ఇలాంటి మనుషులు సమాజానికి బలికిరారు సార్. మనిషి చెప్తారంటే ఎవడైనా నీకు ఎన్నున్నా నువ్వు కూర్చొని మాట్లాడాలి, లేకపోతే పంచాయతీ పెట్టాలి, లేకపోతే 10 మందిని తీసుకొచ్చి మాట్లాడాలి. మనిషి కొడతారా? ఇది సభ్య సమాజమా? ఎక్కడ ఉన్నాం మనం? మొత్తానికి ఆధిపత్య పోరు కాస్త వాట్సాప్ వార్గా మారి హత్య చేసే వరకు వెళ్లడం ఆందోళన కలిగిస్తోందని చెప్పాలి.